Good morning, all. I am Chandra and I am working as a integration specialist. So, మనం ఇంతవరకు డిస్కస్ చేసిన టాపిక్స్ 1 by 1 చూద్దాము. లైక్ కనెక్టర్స్ అంటే ఏంటి అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, కనెక్టర్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, and routers. Oh, yeah, 1 by 1. What is software? And what are the different connectors? And వాటిని మనం ఎలా యూజ్ చేస్తాము? అండ్ ఆల్సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి అండ్ అది ఎలా మనం ఇంప్లిమెంట్ చేసాము? అండ్ ఆల్సో రౌటర్స్ కైండ్ ఆఫ్ రౌటర్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేసాము అనేది డిస్కస్ చేసాము. అండ్ ఆల్సో ప్రాపర్టీస్, డైనమిక్ ప్రాపర్టీస్ అండ్ సెక్యూర్ ప్రాపర్టీస్ అంటే ఏంటి. అండ్ అలాంగ్ విత్ దట్ మనం ఏం డిస్కస్ చేసాము, లైక్ బేసిక్ థింగ్స్ లైక్ వాట్ ఈస్ ESP and what is Mulesoft and web service consumers and different type of database and also REST APIs ఎలా కన్జ్యూమ్ చేసుకుంటాము, ఇవన్నీ డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం సెషన్లో లైక్ REST API గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆ REST APIని విత్ ఇన్ Mulesoftలో మనం ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇంతవరకు మనము REST APIస్ని ఇంప్లిమెంట్ చేసాము, డిప్లాయ్ చేసాము. ఎలా అంటే ఎంప్లాయీస్ APIని డెవలప్ చేసి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ REST APIని మనం ఇంకా ఎలా ఎన్హాన్స్ చేయొచ్చు, ఆర్ ఈస్ దర్ ఎనీ వే దట్ వీ కెన్ క్రియేట్ ఎ స్కీమా బిఫోర్ వీ రన్ ద ఇంప్లిమెంటేషన్ ఆర్ ఫ్లో. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు Mulesoftలో Anypoint ప్లాట్ఫామ్ ఉంది. అండ్ విత్ ఇన్ Anypoint ప్లాట్ఫామ్లో వీ కెన్ క్రియేట్ ద RAMLs. RAML అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఈ RAML వచ్చేసి విత్ ఇన్ Anypoint ప్లాట్ఫామ్ Anypoint డిజైన్ సెంటర్ యూజ్ చేసుకొని RAMLs స్పెసిఫికేషన్స్ ఆర్ ఫ్రాగ్మెంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఈ RAML అంటే RESTFul API మోడలింగ్ లాంగ్వేజ్ అనమాట. సో ఇక్కడ REST అంటున్నాం. REST అంటే ఏంటంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆర్కిటెక్చరల్ స్టైల్. సో ఇది ప్రోటోకాల్ బేస్డ్ కదనమాట, ఒక ఆర్కిటెక్చరల్ స్టైల్ని డిఫైన్ చేస్తుంది. అండ్ API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో బేసికలీ API అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే ఒక అప్లికేషన్ ఉంది. సో అప్లికేషన్లో ఉన్న డేటాని మనము సర్టన్ ఫంక్షనాలిటీస్ కింద ఎక్స్పోజ్ చేస్తాం అన్నమాట. సో ఆ ఫంక్షనాలిటీని ఎక్స్పోజ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్స్ రాస్తాం. ఆ ప్రోగ్రామ్స్ని లైక్ ఇంటర్ఫేస్ ద్వారా మనం ఎక్స్పోజ్ చేస్తాం అన్నమాట. సో అందువల్ల మనం వాటిని APIs అంటాం, లైక్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్. అండ్ సో ఈ REST API అంటే ఇట్ ఈస్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, an API or web API which will expose the resources or information of records from producers to consumers. So ఇప్పుడు మనం ఉన్న ఇన్ఫర్మేషన్ లైక్ సిస్టమ్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తామంటే ఒక APIs బిల్డ్ చేసి ఆ APIs ద్వారా ఆ డేటాని మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఓకే, అంటే ఎవరైనా ఆ సర్వీస్ని కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు, అంటే ఎవరైతే మనకు రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తారో వాళ్ళని కన్జ్యూమర్స్ అంటాం. సో ఆ కన్జ్యూమర్స్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకొని ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అనేది, అండ్ ఆ రిక్వెస్ట్ని మనము ప్రొడ్యూసర్స్కి సెండ్ చేస్తాం. ఆ ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని మనము ఇంటర్ప్రిట్ చేసి, అండ్ ఇన్ కేస్ డేటా ఫార్మాట్ అండ్ చేంజెస్ ఏమైనా కావాలి అంటే అదంతా ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ Mulesoft చేసి తర్వాత మనము రెస్పాన్స్ ఇస్తాం అన్నమాట కన్జ్యూమర్స్కి. సో మనం Mulesoft అనే కాదు, ఏదైనా సరే
బేసికలీ జరిగేది REST APIలో కన్జ్యూమర్స్ దగ్గర నుంచి రిక్వెస్ట్ వస్తుంది. ఆ రిక్వెస్ట్ని మనం విత్ ఇన్ APIలో ప్రాసెస్ చేసి ఒక ప్రొడ్యూసర్ అప్లికేషన్కి సెండ్ చేస్తాం. అండ్ ఆ ప్రొడ్యూసర్ అప్లికేషన్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని మళ్ళీ ప్రాసెస్ చేసి కన్జ్యూమర్స్కి సెండ్ చేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు REST API ఇట్ ఈస్ ఆర్కిటెక్చరల్ స్టైల్. ఇన్ ఆర్డర్ టు డెవలప్ అండ్ REST API ఇట్ నీడ్స్ టు ఫాలో సర్టన్ రూల్స్ అనమాట. సో మనం ఆర్కిటెక్చరల్ స్టైల్ అంటున్నాం. బట్ ఈ REST APIని మనం డెవలప్ చేయాలంటే మనం కొన్ని రూల్స్ అనేది గైడ్ లైన్స్ అని ఫాలో అవ్వాలి. అంటే ఒక ఏపీఐని బిల్డ్ చేసినప్పుడు అది REST API అని ఎలా మనము ఐడెంటిఫై చేయగలము, మనం ఎలా కన్ఫర్మ్ చేయగలము అంటే ఇట్ నీడ్స్ టు ఫాలో సర్టెన్ రూల్స్. ఫస్ట్ యూనిఫామ్ ఇంటర్ఫేస్ ఉండాలన్నమాట. అంటే ఏ REST API అన్నట్టు యూనిఫామ్ ఇంటర్ఫేస్. లైక్ యూనిఫామ్ ఇంటర్ఫేస్ అంటే ఆ ఇంటర్ఫేస్ అనేది ఆ ఏపీఐ అనేది సింపుల్గా అండర్స్టాండబుల్ ఫార్మాట్లో ఉండాలి. అండ్ కాంప్లెక్సిటీ అనేదాన్ని హైడ్ చేయాలన్నమాట. అంటే సిస్టమ్ ఆర్కిటెక్చర్ అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అండ్ మల్టిపుల్ సిస్టమ్స్ ఉంటాయి విత్ ఇన్ ఆర్గనైజేషన్. సో ఆ సిస్టమ్స్ ఆర్కిటెక్చర్ ని హైడ్ చేసి ఆ కాంప్లెక్సిటీని సింపుల్గా మనకు ఫంక్షనాలిటీ అంటే లైక్ ఇప్పుడు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సింపుల్గా ఓకే మీరు ఇది కన్జ్యూమ్ చేసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది, లైక్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లో ఉండాలి. నెక్స్ట్ ఆ ఇంటర్ఫేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే మనకు అప్లికేషన్స్ ఆర్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఆ సిస్టమ్స్ నుంచి ఏ టైప్ ఆఫ్ డేటాని ఆర్ ఇన్ఫర్మేషన్ని మనం ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాం. సో వాటిని మనము రిసోర్సెస్ కింద ఎక్స్పోజ్ చేస్తాం. సో దానికోసం మనం ఫస్ట్ ఆ రిసోర్సెస్ని ఐడెంటిఫై చేయాలి సింపుల్గా. అండ్ ఆ రెస్పాన్స్ ఆ రిక్వెస్ట్ ఫార్మాట్ మనము అంటే ఆ ఇంటర్ఫేస్కి సెండ్ చేయగలిగే రిక్వెస్ట్ ఆ రెస్పాన్స్ ఫార్మాట్ అనేది ఈజీగా అండర్స్టాండబుల్ ఫార్మాట్ ఉండాలి. ఎవరైతే ఆ సర్వీసెస్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నారో ఆ కన్జ్యూమర్స్కి అండర్స్టాండబుల్ ఫార్మాట్ ఉండాలి. నెక్స్ట్ హైపర్ మీడియా. సో ఈ హైపర్ మీడియా అనేది ఏంటంటే ఇప్పుడు ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ స్టేట్ అనమాట. సో బేసికల్ ఏమవుతుందంటే మనకు రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నారు కదా, ఈ రిక్వెస్ట్ సెండ్ చేసేటప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ క్లయింట్ ఎవరైతే ఏపీఐని కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ ఇంటర్ఫేస్ కన్జ్యూమ్ చేసుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో దే నీడ్ టు ప్రొవైడ్ ద ఇనీషియల్ యూఆర్ఐ. అంటే యూఆర్ఐ అంటే మనం యూనిఫామ్ రిసోర్స్ ఇండికేటర్ అంటాము. సో దాన్ని కూడా రాస్తాము, యూఆర్ఐ యూనిఫామ్ రిసోర్స్ ఇండికేటర్. అండ్ యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో ఈ అబ్రివేషన్స్ అనేది ఒక దగ్గర పెడుతున్నాం. అంటే క్లయింట్ అప్లికేషన్ షుడ్ డైనమిక్లీ డ్రైవ్ ఆల్ అదర్ రిసోర్సెస్ అండ్ ఇంటరాక్షన్స్. అంటే మనకు ఒక రిక్వెస్ట్ సెండ్ చేసిన తర్వాత ఆ రిక్వెస్ట్ నుంచి మనం రెస్పాన్స్ని ప్రాసెస్ చేసి కన్జ్యూమర్కి సెండ్ చేస్తాం కదా, కన్జ్యూమర్కి సెండ్ చేసినప్పుడు ఆ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో మనము మిగతా రిసోర్సెస్ ఆ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంటర్ఫేస్ ఏ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ మనం ఎక్స్పోజ్ చేస్తాము, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ హైపర్ మీడియా అప్లికేషన్ స్టేట్లో ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ స్టేట్లెస్. సో ఫస్ట్ ఈ స్టేట్లెస్ అంటే ఏంటంటే లైక్ మనకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, సో ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైతే ఉంటుందో దాన్ని స్టేట్ ఆఫ్ రిసోర్స్ అంటాం. సో ఆ స్టేట్ ఆఫ్ రిసోర్స్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ ఆఫ్ రిసోర్స్ అనేది మనకు స్టేట్లెస్గా ట్రాన్స్పోర్టేషన్ జరగాలన్నమాట విత్ బై యూజింగ్ REST APIs. అంటే
రిక్వెస్ట్ మనం ఏదైతే కన్జ్యూమర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో అవి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వకుండా సో విత్ ఇన్ ఎ సింగిల్ రిక్వెస్ట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతాన్ని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. అండ్ అవి ఇట్ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ అదర్ రిక్వెస్ట్. సో మనకు వచ్చిన రిక్వెస్ట్ నెక్స్ట్ రిక్వెస్ట్ మీద డిపెండ్ అవ్వదు. సో ఎవ్రీ రిక్వెస్ట్ ఈస్ అ సపరేట్ యాక్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం అట్ 10:30 ఒకసారి రిక్వెస్ట్ సబ్మిట్ చేసాం. సో 10:30కి ఒక రిక్వెస్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఏం చేస్తాం, మనము అప్లికేషన్ ఆర్ సిస్టమ్కి వెళ్ళి ఆ పర్టికులర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ యొక్క స్టేట్ అంటే రికార్డ్స్ని తీసుకొని రెస్పాన్స్ ఇస్తున్నాం. సో అక్కడికి ఆ స్టేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసాం. సో నెక్స్ట్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రీవియస్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అవ్వకుండా మళ్ళీ మనం వెళ్ళి అంటే ప్రొడ్యూసర్ అప్లికేషన్కి వెళ్ళి అక్కడ నుంచి రెస్పాన్స్ గెట్ చేసుకొని రెస్పాన్స్ ఇస్తాం అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అనేది ఇట్ ఈస్ separated and independent of each and other request. And client server design pattern ని ఫాలో అవ్వాలి. సో ఈ క్లయింట్ సర్వర్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ అప్లికేషన్స్ అండ్ మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నాయి అండ్ క్లయింట్ వచ్చేసి మన ఏపీఐని కన్జ్యూమ్ చేసుకుంటున్నాం అండ్ సర్వర్ సిస్టమ్స్కి వెళ్ళి మనం ఆ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ గెట్ చేసుకొని సెండ్ చేస్తాం. సో ఈ అప్లికేషన్ అండ్ డిజైన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు గ్రోత్ ఆఫ్ అప్లికేషన్ డేటా అనేది ఫర్ ఈచ్ ఇండివిజువల్ అప్లికేషన్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ అన్నమాట. సో ఇప్పుడు మనం అన్నిటినీ క్లబ్ చేసి అండ్ టైట్లీ కపుల్డ్ అప్లికేషన్స్ కనుక బిల్డ్ చేస్తే ఏమవుతుందంటే ఇన్ కేస్ ఏదైనా చేంజ్ ఒక పర్టికులర్ సిస్టమ్ ఏలో వచ్చిందంటే ఆ పర్టికులర్ సిస్టమ్ ఏలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా పర్టికులర్ సిస్టమ్ బిలో ఎఫెక్ట్ అవడానికి ఏమవుతుందంటే అక్కడ టైట్లీ కపుల్డ్ కాబట్టి ఇట్ ఈస్ డిపెండెంట్ అనమాట. అప్పుడు దే ఆల్సో నీడ్ టు అప్డేట్ ద ఇన్ఫర్మేషన్. సో అలా కాకుండా మనము ఏపీఐస్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో ఏం చేస్తామంటే ఒక ఏపీఐస్ని బిల్డ్ చేసేసి ఆ ఏపీఐస్ ద్వారా మనం సపరేట్ చేస్తాం సిస్టమ్స్ని. అంటే ఏదైతే రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాం. అండ్ దీని ద్వారా ఏమవుతుందంటే బోత్ ద అప్లికేషన్స్ కెన్ ఎవాల్వ్ ఇండిపెండెంట్లీ. అండ్ ఆల్సో మనము కమ్యూనికేషన్ ఆర్ కాంట్రాక్ట్ అనేది బ్రేక్ చేయకుండా ఏం చేస్తామంటే ఆ సర్వీసెస్ని ఎప్పుడైతే అప్లికేషన్స్ ఎవాల్వ్ అవుతూ ఉంటాయో డేటాతో కావచ్చు లేదంటే సర్టన్ డిఫరెంట్ ఎంటిటీస్ ఆర్ ప్రాసెసెస్తో ఏదైనా అప్లికేషన్లో ఎంటిటీస్ అనేది యాడ్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆ ఫంక్షనాలిటీ బ్రేక్ అవ్వకుండా న్యూ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ కూడా మనం యాడ్ చేస్తూ కాంట్రాక్ట్ అనే దాన్ని ఎన్హాన్స్ చేస్తూ వెళ్తాం. నెక్స్ట్ లేయర్డ్ సిస్టమ్. సో లేయర్డ్ సిస్టమ్ అంటే ఇప్పుడు మన కన్జ్యూమర్ ఉన్నాడు. సో కన్జ్యూమర్ అప్లికేషన్ వచ్చేసి దే షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ఆల్ ద ప్రాసెస్ హ్యాపెనింగ్ అదర్ సిస్టమ్. సో దీనికోసం ఏంటంటే మన కన్జ్యూమర్ ఏదైతే ఏపీఐని ఇన్వాల్వ్ చేసుకుంటాడో ఆ పర్టికులర్ లేయర్ వరకు మాత్రమే యాక్సెస్ ఇవ్వడం కానీ లేదంటే he should be aware of the details, entire details to that particular layer అన్నమాట. ఆ పర్టికులర్ లేయర్ వరకు ఆ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమర్కి తెలిస్తే చాలు. సో అండ్ ఆఫ్టర్ దట్ లేయర్ ఏం జరుగుతుంది ఏంటంటే హీ డస్ నాట్ నీడ్ టు నో. అతనికి ఆ కన్జ్యూమర్ అప్లికేషన్కి తెలియాల్సిన అవసరం ఉండదు. అందుకోసం మనం లేయర్డ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ని కూడా బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ క్యాషబుల్. సో క్యాషబుల్ అంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే డేటా ఆన్ సిస్టమ్స్ అనేది ఫ్రీక్వెంట్ చేంజెస్ ఉండవు. సో ఫ్రీక్వెంట్ చేంజెస్ ఉండవు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆర్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. సో ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్లో జెండర్. సో జెండర్ ఏమవుతుంది మేల్ ఫీమేల్ ఇలా ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఫ్రీక్వెంట్గా చేంజ్ అయ్యే డేటా. సో వాటిని మనం ఏం చేస్తామంటే క్యాషువల్ డేటా లాగా ఆర్
ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫ్రీక్వెంట్ చేంజెస్ ఉందో అలాంటి ఇన్ఫర్మేషన్ మనం క్యాషువల్గా అంటే ఒక లేయర్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ అప్లికేషన్కి ఆ ప్రొవైడర్ అప్లికేషన్కి వెళ్ళి రెస్పాన్స్ని ప్రాసెస్ చేయకుండా స్టోర్ చేసుకునే డేటాను రెస్పాన్స్లో సెండ్ చేస్తాం టు కన్జ్యూమర్ అప్లికేషన్. అది క్యాషబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ కోడ్ ఆన్ డిమాండ్. కోడ్ ఆన్ డిమాండ్ అంటే ఏంటంటే అంటే అప్లికేషన్ ఊరికే రన్ అవ్వకుండా ఎప్పుడైతే మనకు రిక్వెస్ట్ వస్తుందో అప్పుడు మాత్రమే మనం ఆ పీస్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి రెస్పాన్స్ని ప్రాసెస్ చేయడము కోడ్ ఆన్ డిమాండ్ అంట. ఓకే, యా. అండ్ సో మనం ఇంతవరకు డిస్కస్ చేసాం. ఇది వచ్చేసి REST API యొక్క కన్స్ట్రెంట్స్ ఆర్కిటెక్చర్ స్టైల్ యొక్క పాయింట్స్. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ REST API అంటున్నాము, రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ అంటున్నాం. అండ్ ఈ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్లో మనకు రీసోర్స్ అంటే ఏంటి, ఆ స్టేట్ ఆఫ్ డేటా అంటే ఏంటి చూద్దాం. సో రీసోర్స్ అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సిస్టంలో, ఆ సిస్టంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం లైక్ సింపుల్గా ఎక్స్పోజ్ చేయాలి. అంటే ఇన్సైడ్ ఏం జరుగుతుంది అనేది తెలియకుండా, అంటే ఎలా గెట్ చేస్తున్నాము, ఏం ప్రాసెస్ చేస్తున్నాము, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు అవసరం లేదు ఎక్స్పోజ్ చేయడానికి. సో అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ రెస్ట్ ఇస్ ఎ రిసోర్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీస్ డేటా ఉంది విత్ ఇన్ అప్లికేషన్ ఏ. సో అప్లికేషన్ ఏలో ఉన్న ఎంప్లాయీస్ డేటాని మనము విత్ ఇన్ ఆర్గనైజేషన్ మిగతా అప్లికేషన్స్ ఆర్ సిస్టమ్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే బై యూజింగ్ REST APIs ఆర్కిటెక్చర్ ఇక్కడ మనము ఆ రెస్ట్ రిసోర్స్ని డిఫైన్ చేసుకుంటాం. అంటే సింపుల్గా ఒక రీసోర్స్ లాగా డిఫైన్ చేస్తాం. ఆ రీసోర్స్ ఎలా ఉంటుందంటే సింపుల్గా /employees అంటే ఎంప్లాయీస్ URL ఆర్ ఆ సర్వీస్ని ఇన్వోక్ చేసుకుంటే వాళ్ళకి ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్. జస్ట్ హీ నీడ్స్ టు నో ద సింపుల్ service he needs to consume అనమాట. So he doesn't have to worry about all the activity that is happening within the process of the API. అంటే మనకు ఆ APIలో ఏం ప్రాసెస్ జరుగుతుందని తెలియాల్సిన అవసరం లేకుండా ఓన్లీ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని రీసోర్స్ అంటాం అనమాట. అండ్ ఇప్పుడు అసలు ఈ రీసోర్స్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే మనకు విత్ ఇన్ సిస్టమ్స్ ఆర్ అప్లికేషన్స్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ని మనము ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వీ కెన్ గివ్ దట్ యాజ్ అ రీసోర్స్ నేమ్. అంటే ఆల్ ద రిసోర్స్ నేమ్స్ మోస్ట్లీ ఎలా ఉంటాయంటే నౌన్స్ లాగా ఉంటాయి అన్నమాట. అంటే ఎంప్లాయీస్, పర్సన్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ డేటా. సో ఇలా మనకు రీసోర్సెస్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పోజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ రాస్తున్నాం. ఎంప్లాయీస్, ఆర్డర్స్ అండ్ సప్లయర్స్ మనం రీసోర్సెస్ని డిఫైన్ చేయొచ్చు. సో ఇప్పుడు ద స్టేట్ ఆఫ్ ద రీసోర్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈస్ కాల్డ్ ఏ రీసోర్స్ రిప్రజెంటేషన్. అంటే ఇప్పుడు మనకు సిస్టంలో ఒక ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైతే ఉంటుందో దాన్నే మనం రీసోర్స్ రిప్రజెంటేషన్ అంటాం అనమాట. అంటే ఆ రీసోర్స్ని ఇన్వోక్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మనం ప్రొవైడర్ అప్లికేషన్కి వెళ్ళి డేటాను తెచ్చుకొని రెస్పాన్స్లో బిల్డ్ చేస్తాం. సో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైతే ఆ డేటా ఉంటుందో దాన్ని, ఆ డేటా ఆర్ స్టేట్ ఆఫ్ డేటా ఉంటుందో దాన్నే మనం రీసోర్స్ రిప్రజెంటేషన్ అంటాం. అండ్ వీటిల్లో మనకి ఏమేమి ఉంటాయి, డేటా ఉంటుంది ఈ రీసోర్స్ రిప్రజెంటేషన్లో. అంటే మెయిన్ డేటా ఆఫ్ ద రికార్డ్స్, లైక్ ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీస్ డేటా అండ్ మెటాడేటా. మెటాడేటా అంటే మనకు టైప్స్ ఎలా ఉంటాయంటే
అసలు ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనము ఎంప్లాయీస్ ద్వారా గెట్ చేయాలనేది ఆ మెటా డేటాలో ప్రొవైడ్ చేస్తాం. ఆ మెటా డేటాలో లైక్ హెడర్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదు అంటే క్వైరీ పారామీటర్స్ ప్రొవైడ్ చేయడం అండ్ యూఆర్ఐ పారామీటర్స్ ప్రొవైడ్ చేయడం అన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మెటా డేటా అంటాం. సో మెటా డేటా అంటే బేసికలీ డేటా ఆఫ్ డేటా. సో డేటా ఆఫ్ డేటాని మనం మెటా డేటా అంటాం. సో ఇక్కడ డేటా వచ్చేసి ఎంప్లాయీస్ డేటా. ఎగ్జాంపుల్కి అండ్ మెటా డేటా ఏమవుతుంది అప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీస్ లో నాకు ఓన్లీ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కావాలనుకున్నాం. సో అప్పుడు ఏం చేస్తామంటే ఒక క్వైరీ పారామీటర్ యాడ్ చేసుకుంటాం. ఈ క్వైరీ పారామీటర్లో ఏం చేస్తామంటే మనం ప్రొవైడ్ చేస్తాం డిపార్ట్మెంట్ 10 వాల్యూస్ మాత్రమే రావాలి. సో ఈ డిపార్ట్మెంట్ 10 అనేది ఏమవుతుందంటే మెటా డేటా ఫర్ దట్ పర్టికులర్ రీసోర్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ హైపర్ మీడియా లింక్స్. సో హైపర్ మీడియా లింక్స్ అంటే ఏమవుతుందంటే ఇన్ కేసు ఆ డేటా వచ్చింది, రీసోర్స్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్. ఆ ఎంప్లాయీస్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ అదర్ రిసోర్సెస్ ఏమన్నా యూజబుల్ ఫర్ దట్ ఎంప్లాయీస్ రిసోర్స్ అనుకోండి. సో ఆ టైప్ ఆఫ్ రిసోర్సెస్ ని కూడా విత్ ఇన్ రెస్పాన్స్ లో మనం బిల్డ్ చేసి హైపర్ మీడియా లింక్స్ ద్వారా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇది ఎంప్లాయీ డేటా అనుకోండి. సో నేను ఇక్కడ ఫార్మాట్ జేసన్ ఫార్మాట్ అని మెన్షన్ చేస్తున్నా. ఈ నేమ్, ఈ ఎంపీఐడి అండ్ ఇక్కడ గెట్ ఎంప్లాయీస్, ఇది గెట్ ఎంప్లాయీస్ అండ్ గెట్ ఎంప్లాయీస్ తో పాటు అప్డేట్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి. సో ఈ అప్డేట్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ లో మనం ప్రొవైడ్ చేస్తాం. ఇట్స్ గెట్ ప్యాచ్ మెథడ్ విత్ రిసోర్స్ http అండ్ సో ఆన్ సో రిసోర్స్ నేమ్, హోస్ట్, పోర్ట్ అండ్ రిసోర్స్ నేమ్. ఈ సినారీలో మనకి రిసోర్స్ నేమ్ అవుతుంది, ఎంప్లాయీస్ అవుతుంది, ఎంప్లాయీస్ అండ్ ఈ ఎంప్లాయీస్ యొక్క ఐడి ప్రొవైడ్ చేస్తాం. అంటే ఏ పర్టికులర్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి ఎంపీఐడి. సో ఈ విధంగా రిసోర్సెస్ ని మనం హైపర్ మీడియా లింక్స్ ద్వారా కూడా ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఈ హైపర్ మీడియా ఆర్ మైమ్ టైప్. సో ఈ హైపర్ మీడియా ఆర్ మైమ్ టైప్ అంటే ఏంటంటే టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ రెస్పాన్స్ ఇన్ఫర్మేషన్ ఏ ఫార్మాట్ లో రావాలి అండ్ ఏ ఫార్మాట్ లో యాక్సెప్ట్ చేస్తాము, ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మనం హైపర్ మీడియా అంటాం. సో మనకు డిఫరెంట్ డేటా మైమ్ టైప్స్ ఆర్ హైపర్ మీడియా టైప్స్ ఏమిటంటే జేసన్. సో జేసన్ అంటే మనకి జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ ఫార్మాట్ అండ్ XML ఫార్మాట్, టెక్స్ట్ ఫార్మాట్ అండ్ HTML డేటా ఫార్మాట్, CSV. ఈ విధంగా మల్టిపుల్ హైపర్ మీడియా టైప్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి రెస్ట్ ఏపీలో మనకు డిఫరెంట్ ఫార్మాట్స్ ని యాక్సెప్ట్ చేసుకొని మనం డేటా ఆ రిక్వెస్ట్ ఆర్ రెస్పాన్స్ ని ప్రాసెస్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిసోర్స్ మెథడ్స్ ఆర్ వర్బ్స్. సో మనకు రిసోర్స్ మెథడ్స్ ఆర్ వర్బ్స్ ఏమున్నాయంటే విత్ ఇన్ రెస్ట్ ఏపీలో గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్ ఆర్ వర్బ్ అండ్ పుట్, ప్యాచ్, డిలీట్
ఆప్షన్స్, హెడ్. సో మెయిన్గా మనం యూజ్ చేసేవి ఈ 5 మెథడ్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు అనమాట గెట్ మెథడ్. సో ఈ మెథడ్స్ అండ్ రీసోర్స్ ఇన్ఫర్మేషన్ మనం ఎగ్జాంపుల్స్ లో చూద్దాం. సో అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇది మనకు థియరటికల్ నాలెడ్జ్ ఆఫ్ రెస్ట్ ఏపీఐస్ అండ్ RAML. సో RAML అంటే మనకి ఈ రెస్ట్ ఏపీఐని బేస్ చేసుకొని ఒక లాంగ్వేజ్ లాగా డిపెండ్ చేస్తాం అనమాట. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మెటాడేటా అంటున్నాం, హెడర్స్, URI పారామీటర్స్, క్వైరీ పారామీటర్స్ అండ్ రీసోర్సెస్ అంటున్నాం, అండ్ ఆల్సో హైపర్మీడియా టైప్ అంటున్నాం, అంటే రిక్వెస్ట్ ఆర్ రెస్పాన్స్ టైప్. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఒక లాంగ్వేజ్ ద్వారా డిఫైన్ చేస్తున్నాం. ఆ లాంగ్వేజ్ వచ్చేసి RAML అన్నమాట. అదే రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్. సో ఈ రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్ ద్వారా యూజ్ ఏంటంటే, మనం ఏదైతే రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము, సో ఇంప్లిమెంట్ చేసే కంటే ముందు ఏం చేస్తామంటే వాటిని డిజైన్ చేసుకుంటామంట. ఆ డిజైన్ ఆర్ స్కీమా డెఫినేషన్ కోసం ఈ RAMLని యూజ్ చేసుకొని, అండ్ RAMLని డిజైన్ చేసిన తర్వాత మనం స్టేక్ హోల్డర్స్ ఆర్ కన్జ్యూమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ కోసం మనం దాన్ని పబ్లిష్ చేయొచ్చు అనమాట. సో ఏమవుతుందంటే మనం యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ చేసే కంటే ముందే మనకు ఆ స్టేక్ హోల్డర్స్ యొక్క ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇన్ కేస్ ఏమన్నా ఎన్హాన్స్మెంట్ చేయాల్సి వస్తే విత్ ఇన్ స్కీమా అట్ డిజైన్ ఫేజ్ చేయొచ్చు అనమాట. అంటే మనకు రీవర్క్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు ఈ RAML అనేది మనం ఎలా డిఫైన్ చేసుకుంటాము ఇన్ Mulesoft అనేది చూద్దాం. మనకు ఎనీపాయింట్ డిజైన్ సెంటర్ ఉంది. సో ఎనీపాయింట్ డిజైన్ సెంటర్లో Anypoint Design Center is used to create schemas for API using RAML. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ API లైఫ్ సైకిల్. బేసికల్ ఏం చేస్తామంటే Anypoint Design Center యూజ్ చేసుకొని మనము RAML ఈ లాంగ్వేజ్ లో API స్కీమాస్ ఆర్ ఫ్రాగ్మెంట్స్ అని క్రియేట్ చేస్తాం. అండ్ బేసికల్లీ ఇంతవరకు మనము REST APIs యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేసాం. అంటే రీసోర్సెస్ అన్నిటిని ఒక HTTP లిజనర్ ద్వారా క్రియేట్ చేసి అండ్ ఫ్లోస్ ని బిల్డ్ చేసాం. అండ్ డిఫరెంట్ మెసేజ్ ప్రాసెసర్స్ అండ్ కాంపోనెంట్స్ ని యాడ్ చేస్తూ ఒక్కొక్క ఫంక్షన్ ని క్రియేట్ చేసాం. అండ్ ఇదంతా వెరీ ఇంపార్టెంట్ టు నో. బట్ బేసికల్లీ మనకు విత్ ఇన్ Mulesoft ఏంటంటే Mulesoft డెవలప్మెంట్ we follow డిజైన్ ఫస్ట్ అప్రోచ్ అనమాట. అంటే ఏమవుతుందంటే మనకు ఒక ఏపీఐని ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. సో ఏపీఐని ఇంప్లిమెంట్ చేయమని చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనకు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అండ్ ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ డేటా ఫార్మాట్ ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ అథెంటికేషన్ ఏమన్నా ఉన్నాయా, హెడర్స్ ఎలా పాస్ చేయాలి, ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మనము యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసే కంటే ముందే ప్రొవైడ్ చేస్తాం. సో దాన్నే మనం ఏమంటున్నామంటే డిజైన్ ఫస్ట్ అప్రోచ్ అంటాం. సో అట్ డిజైన్ ఫేజ్ ఏం చేస్తున్నాము, ఈ రీసోర్స్ అంటే మనం ఎక్స్పోజ్ చేయబోయే సర్వీస్ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ ఒక స్కీమా లాగా క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ రెస్ట్ రీసోర్స్. సో ఈ రెస్ట్ రీసోర్స్ వచ్చేసి ఇప్పుడు ఎంప్లాయీస్ మెథడ్ వచ్చేసి గెట్ అన్నాం. సో గెట్ ఎంప్లాయీస్ అంటే ఏమవుతుందంటే ఈ గెట్ ద ఎంప్లాయీ డీటెయిల్స్ ఫ్రమ్ అప్లికేషన్ అనమాట. సో జస్ట్ సింపుల్ గా గెట్ రిసోర్స్ నేమ్ ఎంప్లాయీస్ ఉంది. సో గెట్ ద ఎంప్లాయీస్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ రిసోర్స్ నేమ్ స్టిల్ ఎంప్లాయీస్ ఉంది. బట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మెథడ్ పోస్ట్ మెథడ్ ఉంది. సో ఈ పోస్ట్ మెథడ్ అంటే ఏంటంటే ఒక రిసోర్స్ ని క్రియేట్ చేయమని చెప్తున్నాం అన్నమాట. సో ఏమవుతుందంటే మనకు ఎప్పుడైతే ఈ పోస్ట్ ఎంప్లాయీస్ రిక్వెస్ట్ వస్తుందో విత్ టు దట్ పర్టికులర్ ఏపీఐ, అప్పుడు ఏం చేస్తామంటే ఆ రిక్వెస్ట్ ని తీసుకొని మనము ఆ ప్రొవైడర్ అప్లికేషన్ లో ఒక రిసోర్స్ ని క్రియేట్ చేయమని చెప్పేసి ఆ డీటెయిల్స్ ని సెండ్ చేస్తాం అనమాట.
సో ఇక్కడ రీసోర్స్ అంటే నథింగ్ బట్ అండ్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఆ స్టేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ /employees/empid. సో ఇక్కడ స్లాష్ తర్వాత కర్లీ బ్రేసెస్ లో ఉన్న EMPID వచ్చేసి మనకు URI అంటాం. సో URI పారామీటర్. ఇదంతా మనకి URI అయినప్పుడు, యూనిఫామ్ రిసోర్స్ ఇండికేటర్ అయినప్పుడు ఇలా కర్లీ బ్రేసెస్ లో ఉన్నదాన్ని ఏమంటాము, URI పారామీటర్ అంటాం అన్నమాట. సో ఇక్కడ ఏంటి, పుట్ అంటున్నాం. సో పుట్ అన్నప్పుడు ఏంటి, ఆ పర్టికులర్ ఎంప్లాయీ ఐడిని ఆ రిసోర్స్, ఎంటైర్ రిసోర్స్ ని రీప్లేస్ చేయమని, అంటే అప్డేట్, ఇట్ ఈస్ అప్డేట్ ఆపరేషన్. ఇన్ కేస్ ఆ రికార్డ్ లేదు అంటే ఆ ఎంప్లాయీ ఐడితో, అప్పుడు క్రియేట్ చేయమని చెప్పేసి మనం మెన్షన్ చేస్తున్నాం. అది పుట్ యొక్క యూజ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రిసోర్స్ ఎంప్లాయీస్ అండ్ సేమ్ ఎంప్లాయీ ఐడి, బట్ ఆ వర్బర్ మెథడ్ వచ్చేసి ఇప్పుడు ప్యాచ్ అన్నమాట. సో ఈ ప్యాచ్ మెథడ్ అన్నప్పుడు ఏమవుతుందంటే, మనం పర్టికులర్ ఎంప్లాయీ డీటెయిల్స్, అంటే ఆ ఎంప్లాయీ ఐడి ప్రొవైడ్ చేసిన ఎంప్లాయీకి ఆ డీటెయిల్స్ ని అప్డేట్ చేయమని మనం రిక్వెస్ట్ సెండ్ చేయాలి అన్నమాట. సో ఈ సినారియోలో ఏంటంటే, ఆ రిసోర్స్ ని మొత్తాన్ని ఎంటైర్ గా అప్డేట్ చేయకుండా పర్టికులర్ ఎంప్లాయీ డీటెయిల్స్, అంటే పార్షియల్ ఫీల్డ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అప్డేట్ చేస్తుంది అన్నమాట. దానికోసం ప్యాచ్ మెథడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ employees/empid. ఇక్కడ కూడా రిసోర్స్ నేమ్ సేమ్, బట్ మెథడ్ వచ్చేసి డిలీట్ ఆర్ డిలీట్ వర్బ్. సో ఈ డిలీట్ వర్బ్ అంటే ఏమవుతుంది, ఈ పర్టికులర్ ఎంప్లాయీ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఎంప్లాయీ ఐడి యొక్క డీటెయిల్స్ ని డిలీట్ చేయమని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం. డిలీట్ ద పర్టికులర్ ఎంప్లాయీ డీటెయిల్స్. సో ఇప్పుడు మనం ఒక ఎంప్లాయీస్ రిసోర్సెస్ ని ఎలా క్రియేట్ చేస్తాం విత్ ఇన్ మ్యూల్ ఎనీపాయింట్ డిజైన్ సెంటర్ అని చూద్దాం. సో ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ కి లాగిన్ అండి. ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ మీద క్లిక్ చేయండి. సో హోమ్ డాష్బోర్డ్ కి వస్తారు. ఈ హోమ్ డాష్బోర్డ్ లో ఏం చేద్దాం అంటే, ఇప్పుడు స్టార్ట్ డిజైనింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏం లేదు. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ తర్వాత రైట్ సైడ్ క్రియేట్ న్యూ అనేది కదా, క్రియేట్ న్యూ క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ఏపీఐ స్పెసిఫికేషన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక ఏపీఐ స్పెసిఫికేషన్ ని క్రియేట్ చేస్తున్నాం. మిగతా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ ఆప్షన్స్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఫ్రాగ్మెంట్ అంటే ఏంటంటే, ఈ ఫ్రాగ్మెంట్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో RAML, బట్ ఏమవుతుందంటే ఈ ఫ్రాగ్మెంట్స్ ని మనము రీయూజబుల్ లాగా క్రియేట్ చేసుకొని అక్రాస్ మల్టిపుల్ ఏపీఐ స్పెసిఫికేషన్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ న్యూ మ్యూల్ యాప్ అంటే ఏంటంటే, ఈ మ్యూల్ అప్లికేషన్ విత్ ఇన్ డిజైన్ సెంటర్ లో క్రియేట్ చేయొచ్చు. మనం ఏదైతే ఎనీపాయింట్ స్టూడియో యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తున్నామో అదే విధంగా ఒక ఫ్లోని విత్ ఇన్ డిజైన్ సెంటర్ లో ఫ్లో డిజైనర్ లో క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఇంపోర్ట్ ఫైల్ అంటే, మనం ఏదైనా ఏపీఐ ఫ్రాగ్మెంట్స్ ఆర్ స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ ఉంటే వాటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు న్యూ ఏపీఐ స్పెసిఫికేషన్, ఇక్కడ నేమ్ వచ్చేసి HPT ఎంప్లాయీస్ ఏపీఐ అని క్రియేట్ చేస్తుంది. ఇది ప్రాజెక్ట్ నేమ్. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత హౌ డు యూ వాంట్ టు డ్రాప్ ద ఏపీఐ స్పెసిఫికేషన్. ఇక్కడ బేసికల్లీ మనకు గైడ్ మీ త్రూ ఇట్ అండ్ కంఫర్టబుల్ అండ్ డిజైనింగ్ అమ్మాయి. సో ఇప్పుడు మనము ఈ స్పెసిఫికేషన్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ క్రియేట్ ఏపీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు RAML వర్షన్ 1.0 ఉంది. ఓకే, సో వన్స్ క్రియేట్ చేసిన తర్వాత మనకు వచ్చిన డీటెయిల్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్
ఫైల్స్ ఉంటాయి అండ్ ఇక్కడ మోస్ట్ లెఫ్ట్ సైడ్ ఏముంటాయంటే ఇక్కడ డిపెండెన్సీస్, ఎక్స్చేంజ్ అండ్ ఫైల్స్ ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మన ఫైల్స్ లో ఈ ఫైల్స్ లో ఇన్ కేస్ మనం ఏమైనా మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు. లాంగ్వేజ్ యూజ్ చేసుకొని రిసోర్స్ ని అండ్ డేటా టైప్స్ అండ్ ఆల్సో అట్రైట్స్ ని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కింద ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని షెల్ఫ్ అంటాం. అండ్ రైట్ సైడ్ ఉన్నదాన్ని ఏపీఐ డాక్యుమెంటేషన్. ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్ ఏంటంటే మనం లైన్ బై లైన్ ఏదైతే కోడ్ రాస్తూ వెళ్తామో విత్ ఇన్ RAML, ఈ RAML క్యాన్వాస్ లో రాసిన కోడ్ అంతా మనకి ఇక్కడ డాక్యుమెంటేషన్ లాగా జనరేట్ అవుతుంది. అండ్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వస్తుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని ఏం చేయొచ్చు అంటే మనము ఒక మార్క్ సర్వీసెస్ ని కూడా టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ మార్క్ URLs ప్రొవైడ్ అవుతాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు బేసికల్లీ #%RAML అండ్ స్పేస్ 1.0. సో ఇది వచ్చేసి మనకు RAML వర్షన్ అండ్ టైటిల్ వచ్చేసి మనకు ఈ టైటిల్ HPT ఎంప్లాయీస్ API అని చెప్తున్నాం. అండ్ మనం ఏదైతే నేమ్ తో క్రియేట్ చేసామో ఆ నేమ్ తోనే మనకు మెయిన్ RAML అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ రూట్ ఫైల్ అంటున్నాం కదా, అది మెయిన్ RAML. ఇప్పుడు ఏం చేద్దాం, మనము ఏదైతే ఇందాక డిస్కస్ చేసామో ఎంప్లాయీస్ రిసోర్స్ క్రియేట్ చేద్దాం. సో ఒక రిసోర్స్ అంటే ఏమన్నా, ఇట్స్ ఎ నౌన్ అంటే విచ్ విల్ డిఫైన్ ద స్టేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎంప్లాయీస్ ఇక్కడ లైన్ లో ఏం చేస్తానంటే స్లాష్ ఇచ్చిన తర్వాత ఎంప్లాయీస్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అట్ ద ఎండ్ ఏం చేస్తారంటే కోలన్ యాడ్ చేయండి. సో కోలన్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ లో ఏపీఐ ఎండ్ పాయింట్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. ఏపీఐ ఎండ్ పాయింట్స్ ఎంప్లాయీస్ అనేది ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఎంటర్ కొట్టండి. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఈ HTTP మెథడ్స్ అనేవి అపియర్ అవుతున్నాయి కదా. సో ఈ మెథడ్స్ లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆ ఎంప్లాయీస్ రిసోర్స్ కి డిస్క్రిప్షన్ ఆర్ డిస్ప్లే నేమ్ ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా యాడ్ చేయొచ్చు. అండ్ టైప్స్ అండ్ ట్రైట్స్ మనం గోయింగ్ ఫర్దర్ ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఈ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ అండ్ URI పారామీటర్స్. సో ఈ విధంగా 1 by 1 మనము క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతానికి నేను డిస్క్రిప్షన్ యాడ్ చేద్దాం. అండ్ ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ మెథడ్ నేమ్ సో గెట్ సెలెక్ట్ చేసుకోండి. సో గెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మనకు న్యూ లైన్ కి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ ఇంకోటి ఇన్ కేస్ వెళ్ళలేదు అనుకోండి, ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ట్యాబ్ స్పేస్ యాడ్ అవుతుంది. అంటే ఎవరి న్యూ లైన్ తర్వాత మనకు ఇక్కడ ఎక్కడైతే ట్యాబ్ యాడ్ అవుతుందో దీన్నే మనం ఇండెంటేషన్ అంటాం. సో ఈ లెవెల్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు గెట్ మెథడ్ యాడ్ చేసాం. సో గెట్ మెథడ్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, రైట్ సైడ్ లో గెట్ ఎంప్లాయీస్ అనేది మనకు ఒక ఎండ్ పాయింట్ లా క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ గెట్ మెథడ్ కి మనం బేసికల్లీ గెట్ అంటే మనకు రెస్పాన్స్ కావాలి, అంటే మనం ఏమి రిక్వెస్ట్ లో ఆ డేటాని ఆ పేలోడ్ ని సెండ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే కింద అబ్జర్వ్ చేస్తే షెల్ఫ్ లో ఈ ఆప్షన్స్ అనేవి మనకు చేంజ్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు బాడీ సెలెక్ట్ చేసుకోండి. ఈ బాడీలో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీడియా టైప్స్ కనిపిస్తున్నాయి. అదర్స్ లో అప్లికేషన్ JSON, XML, CSS అని చెప్పి. ప్రస్తుతానికి అప్లికేషన్ JSON సెలెక్ట్ చేసుకోండి. ఈ అప్లికేషన్ JSON తర్వాత మనకు ఇన్ కేస్ పారామీటర్స్ ఏమైనా కావాలా, లేదంటే డిస్క్రిప్షన్ ఏంటి, ఎగ్జాంపుల్ అండ్ స్కీమాస్ ఏమైనా డిఫైన్ చేయాలనుకుంటే ఐటమ్స్, ప్రాపర్టీస్ ఇలా డిఫైన్ చేయొచ్చు. ప్రస్తుతానికి నేను ఒక ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఏం చేద్దాం అంటే లైక్ ఆ JSON ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేద్దాం. మనకి ఏదైతే సర్వీస్ ఉందో
పోస్ట్ మ్యాన్ నుంచి టెస్ట్ చేద్దాం. సెండ్ చేస్తున్నాం. సో ఇది మనకు రెస్పాన్స్ ఫార్మాట్ అనమాట. సో ఇదే రెస్పాన్స్ ఫార్మాట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఎగ్జాంపుల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు లైన్ బై లైన్ కూడా యాడ్ చేయొచ్చు, బట్ ఇది యాడ్ చేసినప్పుడు కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ యాడ్ చేయండి. ఇది మనకు జేసన్ రెస్పాన్స్ యొక్క ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏమైంది, మనం ఒక ఏపీఐని క్రియేట్ చేసాము ఫర్ ఎంప్లాయీస్ ఏపీఐ, ఒక స్కీమా క్రియేట్ చేస్తున్నాం. ఈ స్కీమా ఆర్ ఏపీఐ స్పెసిఫికేషన్లో ఎంప్లాయీస్ రిసోర్స్ని క్రియేట్ చేసాము. ఆ ఎంప్లాయీస్ రిసోర్స్లో గెట్ మెథడ్ని ప్రొవైడ్ చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ ఈ మెథడ్కి కూడా డిస్క్రిప్షన్ యాడ్ చేయొచ్చు. అండ్ లిస్ట్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం ఇక్కడ ఏమో సింగిల్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, బట్ సింగిల్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ కాకుండా మనకు లిస్ట్ అన్నప్పుడు ఏమవుతుంది, అర్రే ఆఫ్ రికార్డ్స్ వస్తాయి. సో అర్రే ఆఫ్ రికార్డ్స్ ని మనం మెన్షన్ చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ మనకి ఏపీఐ ఎండ్ పాయింట్స్ క్రియేట్ అయ్యి కదా. ఇప్పుడు టెస్ట్ చేయడానికి ప్రయత్నం. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికంటే ముందు ఎప్పుడైతే మీరు ఈ రిసోర్స్ని యాడ్ చేస్తే వెళ్తారో కింద ఈ ప్రాజెక్ట్ ఎర్రర్స్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఈ ప్రాజెక్ట్ ఎర్రర్స్ లో మనకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఒకసారి రైట్ సైడ్ లో ఉన్న ఎండ్ పాయింట్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు డిస్క్రిప్షన్ రిటర్న్స్ ద లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్, ఈ గెట్ మెథడ్ ఏదైతే మనం యాడ్ చేసామో ఆ డిస్క్రిప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, అండ్ కోడ్ ఎగ్జాంపుల్స్, ఈ కోడ్ ఎగ్జాంపుల్స్ లో ఇన్ కేసు ఈ సర్వీస్ ని ఇన్వోక్ చేసుకోవాలనుకుంటే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎలా ఈ ఏపీఐని కన్జ్యూమ్ చేసుకోవచ్చు అని ఇక్కడ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. సో కర్ల్ కమాండ్ అంటే పోస్ట్ మ్యాన్ నుంచి మనం ప్రొవైడ్ చేసేది, అండ్ HTTP అండ్ జావా స్క్రిప్ట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎలా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బాడీ. సో బాడీలో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీడియా టైప్, ఈ మీడియా టైప్ ఎలా వస్తుంది, అప్లికేషన్ చేశారు. సో అప్లికేషన్ జేసన్ టైప్ యొక్క రెస్పాన్స్ ని ఈ మెథడ్ రిటర్న్ చేస్తుంది, ఈ రిసోర్స్ రిటర్న్ చేస్తుందని మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం ఏదైతే ఎగ్జాంపుల్ క్యాన్వాస్ ప్రొవైడ్ చేసామో ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ అపియర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు గెట్ ఉంది కదా, ఈ గెట్ దగ్గర రైట్ సైడ్ ట్రై ఇట్ ఉంది, ఆ ట్రై ని క్లిక్ చేయండి. ఈ ట్రై ఇట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక రిక్వెస్ట్ యూఆర్ఎల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రిక్వెస్ట్ యూఆర్ఎల్ బేసికలీ ఏంటంటే ఒక మాక్ యూఆర్ఎల్ ని జనరేట్ చేస్తుంది, మార్కింగ్ సర్వీస్ యూఆర్ఎల్. ఓకే, అంటే ఇది ఒక డమ్మీ యూఆర్ఎల్ అన్నమాట. అండ్ లాస్ట్ మనకి ఆ రిసోర్స్ /ఎంప్లాయీస్ అని క్రియేట్ అయింది. అండ్ క్వైరీ పారామీటర్స్ మనం ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఆ డీటెయిల్స్ రాలేదు, అండ్ హెడర్స్ ఆల్సో మనం ఏం మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు సెండ్ క్లిక్ చేయండి. సెండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది. సో రెస్పాన్స్ లో యూ మస్ట్ ప్రొవైడ్ ఏ బాడీ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ బాడీ ప్రొవైడ్ చేయాలని చెప్తుంది కదా. అండ్ మనం చేసిన మిస్టేక్ ఏంటో ఇప్పుడు ఒకసారి రీరైట్ చేద్దాం. బేసికల్లీ మనము రిక్వెస్ట్ సెండ్ చేయము, ఓన్లీ రెస్పాన్స్ వస్తుందని డిస్కస్ చేసాం, బట్ ఇక్కడ రైట్ చేసేటప్పుడు రిక్వెస్ట్ ని యాడ్ చేస్తాం. అంటే బేసికల్లీ ఈ గెట్ తర్వాత బాడీ అనేది యాడ్ చేస్తున్నాం అంటే మనము ఈ సర్వీస్ కి ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని రిక్వెస్ట్ పేలోడ్ లో సెండ్ చేయాలని అర్థం అన్నమాట. సో ఈ బాడీ కాకుండా రెస్పాన్సెస్ లో దీన్ని యాడ్ చేద్దాము. సో రెస్పాన్సెస్ క్లిక్ చేయండి. రెస్పాన్సెస్ లో 200, సో బేసికలీ సక్సెస్ రెస్పాన్స్ 200 వస్తుంది. అండ్ ఇప్పుడు బాడీ యాడ్ చేయాలి, రెస్పాన్సెస్ కింద బాడీ యాడ్ చేయాలి. సో నేను ఇందాక కట్ చేసిందని కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఇండెంటేషన్ లెవెల్ లెఫ్ట్కి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఎర్రర్ సబ్జెక్ట్ పేలోడ్ మీడియా టైప్ ఈస్ మ్యాండేటరీ అండ్ ప్రాపర్టీ అప్లికేషన్ జేసన్ నాట్ సపోర్టెడ్. ఈ విధంగా మనకు ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ అపియర్ అవుతాయి కింద. సో ఇప్పుడు దీన్ని
బ్యాక్ సైడ్ మూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం మెన్షన్ చేస్తున్నాం, గెట్ ఎంప్లాయీస్ రీసోర్స్, అండ్ ఈ ఎంప్లాయీస్ రీసోర్స్ ద్వారా వచ్చే రెస్పాన్స్ వచ్చేసి 200 అంటే సక్సెస్ రెస్పాన్స్ ఏమవుతుందంటే ఆ బాడీ అప్లికేషన్ JSON ఫార్మాట్లో వస్తుంది అండ్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంటుందని మెన్షన్ చేస్తున్నాం. సో ఇప్పుడు రీటెస్ట్ చేద్దాం, ట్రై అండ్ క్లిక్ ఆన్ సెల్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకు రెస్పాన్స్ 200 ఓకే అని వచ్చింది అండ్ ఇక్కడ రెస్పాన్స్ ఏదైతే ఎగ్జాంపుల్ మెన్షన్ చేస్తో ఆ ఎగ్జాంపుల్ అండ్ ఇది వచ్చేసి హార్డ్ కోడెడ్ ఉంటుంది మనకు మార్క్ సర్వీస్ URL ఒకటి. యాక్చువల్ డేటా ఆర్ రిక్వెస్ట్ అనేది మనము ప్రొవైడర్ అప్లికేషన్కి ఆర్ ఆ సిస్టమ్కి సెండ్ చేయడం లేదు, ఓన్లీ ఇక్కడ నుంచి మాత్రం ఆ రెస్పాన్స్ రిటర్న్ అవుతుంది అనమాట. సో ఇది గెట్ ఎంప్లాయీస్ రీసోర్స్. ఇన్ కేస్ మనకి ఈ గెట్ ఎంప్లాయీస్ రీసోర్స్తో పాటు పర్టికులర్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనకు లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ ఇది రిటర్న్ చేస్తుంది. సో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్తో పాటు పర్టికులర్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలంటే ఎలా మెన్షన్ చేస్తామంటే మనకు మెయిన్ ఏదైతే రూట్ లెవెల్ ఉంటుందో ఆ ఇండెంటేషన్ ఆ లెవెల్కి వెళ్ళేసి రైట్ సైడ్ 1 టైం ట్యాబ్ ప్రెస్ చేయండి అండ్ ఇక్కడ స్లాష్ మెన్షన్ చేసి ఈ స్లాష్ తర్వాత కర్లీ బ్రేసెస్లో EMPID అని మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే EMPID తర్వాత కోలన్, ఈ EMPID అనేది మనకు URI పారామీటర్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. ఈ EMPID ఎక్కడ ఉంది, మనకు ఎంప్లాయీస్ రిసోర్సెస్ కింద EMPID ఉంది. సో ఇప్పుడు ఒకసారి బ్యాక్ టు డాక్స్. ఈ డాక్యుమెంటేషన్లో మనం సమ్మర్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ API ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ API ఎండ్ పాయింట్స్లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గెట్ ఎంప్లాయీస్ తర్వాత ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది మనకు అపియర్ అవుతుంది అండ్ ఈ ఎంప్లాయీ ఐడి URI పారామీటర్ అనమాట, బికాస్ మనము కర్లీ బ్రేసెస్లో మెన్షన్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కూడా ఒక పర్టికులర్ ఎంప్లాయీ డీటెయిల్స్ గెట్ చేయమని చెప్పేసి మనం రీసోర్స్ని డిఫైన్ చేద్దాం. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు, రెస్పాన్సెస్ని ప్రొవైడ్ చేద్దాం. సో రెస్పాన్సెస్ అండ్ సక్సెస్ రెస్పాన్స్ వచ్చేసి 200, బాడీ తర్వాత మీడియా టైప్ అంటే రెస్పాన్స్ ఫార్మాట్ ఏంటి, రెస్పాన్స్ ఫార్మాట్ తర్వాత ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్లో మనం సింగిల్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ గెట్ చేయమని చెప్తాం. సో ఈ విధంగా సింగిల్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్లో మెన్షన్ చేస్తాం. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ బ్రాకెట్స్ అంటే అర్రే ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుందని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు గెట్ ఎంప్లాయీ పర్టికులర్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ కూడా అబ్జర్వ్ చేద్దాం. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూస్తే గెట్ ఎంప్లాయీ ఐడి ఉంది. ఓకే, అండ్ ట్రైట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ట్రైట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ URI పారామీటర్స్ రిక్వైర్డ్ ఫీల్డ్ అని మనకు ఒక ఆప్షన్ ఇస్తుంది అనమాట. లైక్ ఈ ఎంప్లాయీ ఐడి కంపల్సరీ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఎంప్లాయీ ఐడి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. సో ఎంప్లాయీ ఐడి 101 ఇస్తున్నాం. సో 101 ఇచ్చేసి క్లిక్ ఆన్ సెండ్ అండ్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కింద మనకు రెస్పాన్స్ వచ్చింది, సక్సెస్ రెస్పాన్స్ 200 వచ్చింది అండ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఈ ఎంప్లాయీ ఐడి అనేది మనకు 101 ప్రొవైడ్ చేసినా లేదు అంటే ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినా కానీ నేను ఏం చేస్తున్నా 103 ప్రొవైడ్ చేస్తున్నా ఎంప్లాయీ. ఈ 103 ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినా సరే మనకు ఆ రెస్పాన్స్ అనేది ఓన్లీ 101 ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది, ఎందుకంటే ఇది హార్డ్ కోడెడ్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎంప్లాయీ ఐడి రిమూవ్ చేసి రిక్వెస్ట్ సబ్మిట్ చేద్దాం. సో రిక్వెస్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బ్యాడ్ రిక్వెస్ట్ ఇన్వాలిడ్ పారామీటర్ ఎంప్లాయీ ఐడి ఇస్ మిస్సింగ్ అని చెప్పేసి త్రో చేస్తుంది. సో బై డిఫాల్ట్గా మనకు ఒక ఎర్రర్ అనేది త్రో అవుతుంది. ఇప్పటి వరకు మనం 2 రీసోర్సెస్, వన్ వచ్చేసి గెట్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ అనదర్ వన్ గెట్ ఎంప్లాయీ ఐడి డీటెయిల్స్ అంటే పర్టికులర్ ఎంప్లాయీ ఐడి డీటెయిల్స్ రిటర్న్ చేయమని చెప్పేసి 2 రీసోర్సెస్ని డిఫైన్ చేస్తాం. ఈ రీసోర్సెస్కి మనం ఏం చేద్దాం అంటే ఆ గెట్ ఎంప్లాయీ
లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో ఆ రిసోర్స్కి హెడర్స్ ఆర్ క్వైరీ పారామీటర్స్ ఎలా యాడ్ చేయొచ్చని చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఇది గెట్ ఎంప్లాయీస్ రిసోర్స్ కూడా. ఈ గెట్ ఎంప్లాయీస్ రిసోర్స్ను రెస్పాన్సెస్ కంటే ముందు ఒక లైన్ యాడ్ చేయండి. ఇక్కడ పారామీటర్స్ నుంచి హెడర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ హెడర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం మెన్షన్ చేయొచ్చు కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్న సర్వీస్లో ఒకసారి స్టూడియోకి వెళ్ళి ఆ ఎంప్లాయీస్ ఫ్లోని చెక్ చేద్దాం. సో ఎంప్లాయీస్ ఫ్లోలో మనకి ఏమేమి యాట్రిబ్యూట్స్ రావాలని చెప్పేసి మెన్షన్ చేస్తాము. గో టు ఫ్లో, ఇక్కడ వన్ క్వైరీ పారామీటర్ డిఈపిటి నంబర్. ఓకే, నెక్స్ట్ క్వైరీ పారామీటర్ ఈఎంపీ ఐడి, క్వైరీ పారామీటర్ నేమ్ అండ్ హెడర్స్ టార్గెట్ సిస్టమ్. సో ఈ టార్గెట్ సిస్టమ్ అనేది హెడర్ని డిఫైన్ చేద్దాం. సో ఇక్కడ హెడర్స్ కింద న్యూ లైన్లో టార్గెట్ సిస్టమ్. ఈ టార్గెట్ సిస్టమ్ తర్వాత మనము లైక్ టైప్, ఏ టైప్ ఆఫ్ వాల్యూని ఇది యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేయాలి. టార్గెట్ సిస్టమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా స్ట్రింగ్ అని మెన్షన్ చేయొచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే బై డిఫాల్ట్గా ఈ టార్గెట్ సిస్టమ్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇన్ కేస్ మనం ఏమి ప్రొవైడ్ చేయకపోతే ఈ హెడర్ మ్యాండేటరీ అవుతుంది. అలాగే ఈ హెడర్ వాల్యూ స్ట్రింగ్ ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి మనం డిఫైన్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఇలా కాకుండా ఇంకో వేలో కూడా డిఫైన్ చేయొచ్చు. నేను ఇది రిమూవ్ చేస్తున్నా. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైప్. సో టైప్ వచ్చేసి స్ట్రింగ్. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా లైక్ ప్యాటర్న్, మినిమం లెంత్, మ్యాక్సిమం లెంత్ బేస్డ్ ఆన్ ఈ డేటా టైప్ను డిపెండ్ చేసుకొని ఈ ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మినిమం లెంత్ వచ్చేసి 1 క్యారెక్టర్ ఇన్ కేస్ ప్రొవైడ్ చేస్తే, అండ్ మ్యాక్స్ లెంత్, సో మ్యాక్స్ లెంత్ వచ్చేసి 30 క్యారెక్టర్స్ అనుకోండి. ఈ విధంగా కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు డీటెయిల్స్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రిక్వైర్డ్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ఈ రిక్వైర్డ్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్. సో బై డిఫాల్ట్ ఇది ట్రూ ఉంటుంది. ఇన్ కేసు ఆ ఆప్షన్ అనేది ఒకసారి సమ్మరీకి వెళ్ళండి. ఈ సమ్మరీకి వెళ్ళిన తర్వాత ఈ గెట్ ఎంప్లాయీస్, ఇక్కడ మన హెడర్స్ అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ ఈ టార్గెట్ సిస్టమ్ స్ట్రింగ్ రిక్వైర్డ్ అని వస్తుంది. నేను ఈ రిక్వైర్డ్ ఆప్షన్ కూడా తీసేస్తున్నాను. సో రిక్వైర్డ్ ఆప్షన్ తీసేసినా సరే బై డిఫాల్ట్ ఏమవుతుందంటే ఆ నేచర్ బై డిఫాల్ట్ RAML ఆ పారామీటర్స్ హెడర్స్ క్వైరీ పారామీటర్స్ ఏవైనా సరే బై డిఫాల్ట్ గా రిక్వైర్డ్ అనమాట, అంటే మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలి. ఇన్ కేసు మనకు ఆ హెడర్స్ కావచ్చు క్వైరీ పారామీటర్స్ ఏవైనా సరే ఆప్షనల్ అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ రిక్వైర్డ్ ఆ వాల్యూ ఏమవుతుందంటే ఫాల్స్ అని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫాల్స్ అని ప్రొవైడ్ చేసినప్పుడు ఇక్కడ టార్గెట్ సిస్టమ్ బట్ మ్యాండేటరీ అని ఏం మెన్షన్ చేయడం లేదు, ఆ రిక్వైర్డ్ అనేది. అండ్ ఇన్ కేస్ వాల్యూ ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రం మినిమం క్యారెక్టర్స్ 1 ఉండాలి, మాక్సిమం క్యారెక్టర్స్ 30 ఉండాలని చెప్పేసి ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. సో బేసికల్ ఏంటంటే మనం ఈవెన్ బిఫోర్ ఆ రిక్వెస్ట్ ఫ్లోని రీచ్ అయ్యే కంటే ముందే ఈ స్కీమాని వెరిఫై చేసుకుంటుంది అనమాట. అంటే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా, అండ్ ఇన్ కేస్ వస్తుంటే అది సర్టన్ క్రైటీరియాని ఫాలో అవుతుందా లేదా, ఆ పర్పస్ కోసం మనం ఏపీఐ స్పెసిఫికేషన్ని క్రియేట్ చేస్తాం. ఇది హెడర్స్. అండ్ ఈ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఇంకో వేలో కూడా డిఫైన్ చేయొచ్చు. నేను ఇక్కడ నుంచి కమెంట్ చేస్తున్నాను. సో కమెంట్ చేయాలంటే మీరు Ctrl/R Command/ యూజ్ చేయండి. అండ్ ఈ టార్గెట్ సిస్టమ్ ఆ హెడర్ పారామీటర్ ఉంది కదా, ఈ హెడర్ పారామీటర్ క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయండి. సో క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేసినా కూడా అది ఆప్షనల్ అని మనం మెన్షన్ చేస్తున్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను రిక్వైర్డ్ పారామీటర్ ద్వారా కంటిన్యూ అవుతున్నా. అండ్ నెక్స్ట్ క్వైరీ పారామీటర్స్ యాడ్ చేద్దాం. సో క్వైరీ పారామీటర్స్ ఏమేమి యాడ్ చేయొచ్చు, మన ఫ్లో నుంచి గెట్ చేస్తున్నాం. ఈ క్వైరీ పారామీటర్స్ వాల్యూస్ వచ్చేసి డిఈపిటి నెంబర్ అన్నాం. సో డిఈపిటి నెంబర్ అండ్ డిఈపిటి నెంబర్ ఇట్ ఈస్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ కాబట్టి ఆప్షనల్ ఉండాలి. సో దానికోసము టైప్ ఇంటీజర్
సో ఈ డిబిట్ నెంబర్ వచ్చేసి ఇంటీజర్ డేటా రావాలి అండ్ రిక్వైర్డ్ ఫాల్స్ అంటే ఈ పారామీటర్ ఆప్షనల్ అని మెన్షన్ చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వైరీ పారామీటర్ చేయాలంటే ఆ క్వైరీ పారామీటర్ లెవెల్లో ఇండెంటేషన్కి వెళ్ళి అక్కడ నుంచి యాడ్ చేయాల్సి ఉంటుంది. క్వైరీ పారామీటర్స్ డిఫైన్ చేయాలంటే ఇక్కడ క్వైరీ పారామీటర్ 2 అండ్ టైప్ ఇంటీజర్ అనే కదా, ఏ క్వైరీ పారామీటర్ అయినా సరే మనం మెన్షన్ చేయొచ్చు అండ్ రిక్వైర్డ్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఆల్వేస్ ఏం చేస్తారంటే రిక్వైర్డ్ అనే పారామీటర్ని యాడ్ చేసుకొని ఈ రిక్వైర్డ్ అనే ఈ ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని యాడ్ చేస్తే ట్రూ ఆర్ ఫాల్స్ మెన్షన్ చేయాలి. సో మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. బై డిఫాల్ట్ ట్రూ ఉంటుంది ఈవెన్ దో. ఇలా మనం మల్టిపుల్ క్వైరీ పారామీటర్స్ ఆర్ మల్టిపుల్ హెడర్స్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇన్ కేస్ దీన్ని టార్గెట్ సిస్టమ్తో పాటు సోర్స్ సిస్టమ్ అని కూడా మెన్షన్ చేయాలి. ఇది వచ్చేసి టైప్ అండ్ ఈ సోర్స్ సిస్టమ్ వచ్చేది ఓన్లీ 20 క్యారెక్టర్స్ ఉండాలనుకోండి, ఈ విధంగా మెన్షన్ చేసుకోవచ్చు. మల్టిపుల్ హెడర్స్ డిఫైన్ చేసాము అండ్ మల్టిపుల్ క్వైరీ పారామీటర్స్. సో దీన్ని కూడా నేను ఏం చేస్తుంది, ఇదేదో నాట్ నెసరీ, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా ఫాల్స్ అని చెప్పేసి. సో నేమ్ అండ్ డిబిట్ నెంబర్ అండ్ రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హెడర్స్ అండ్ ఈ క్వైరీ పారామీటర్స్, ఈ క్వైరీ పారామీటర్స్ వచ్చేసి డిబిట్ నెంబర్ ఇంటీజర్ అండ్ నేమ్ స్ట్రింగ్ అండ్ హెడర్స్ వచ్చేసి టార్గెట్ సిస్టమ్ సోర్స్ సిస్టమ్. ఈ విధంగా మనం ట్రైట్స్ అన్ని కూడా అంటాం. ఈ హెడర్స్ క్వైరీ పారామీటర్స్ వీటిని ఏమంటామంటే ట్రైట్స్ ఇన్ఫర్మేషన్ అని మనం అంటాం. అంటే ఇట్ ఈస్ ఏ మెటాడేటా ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనం రిసోర్స్ డిస్కస్ చేసాము, ట్రైట్స్ హెడర్స్ డిస్కస్ చేసాము అండ్ RAML క్రియేట్ చేసాము. దాంతోపాటు ఈ రెస్పాన్సెస్ విత్ మీడియా టైప్ అండ్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసాం. ఓకే, ఇది ఒక ఏపీఐ స్కీమా. సో ఈ ఏపీఐ స్కీమాలో ఇన్ కేసు మనము ఇప్పుడు ఏం చేసాం, ఒక రిసోర్స్, ఆ రిసోర్స్ కింద గెట్ మెథడ్ యాడ్ చేసాం. ఇన్ కేస్ వేరే మెథడ్స్ కూడా ఆర్ వర్బ్స్ కూడా ఉంటే ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ ఎంప్లాయీస్ కిందే పోస్ట్ ఎంప్లాయీస్ కూడా కావాలంటే ఒక ఎంప్లాయీ రిసోర్స్ని క్రియేట్ చేయాలనుకుంటే, సో అప్పుడు ఏం చేయొచ్చు, పోస్ట్ అనే మెథడ్ని సేమ్ ఎక్కడైతే ఈ గెట్ మెథడ్ ఉంటుందో అదే లెవెల్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఈ పోస్ట్ మెథడ్ ఫర్ క్రియేటింగ్ అండ్ రిసోర్స్ అన్నమాట. సో ఇక్కడ మన ఎంప్లాయీస్ కింద గెట్ మెథడ్ ఉంది, అట్లాగే పోస్ట్ మెథడ్ ఉంది. ఇలా మల్టిపుల్ యాక్షన్స్ని మనము సింగిల్ రిసోర్స్ కింద ప్రొవైడ్ చేయొచ్చు. బాడీ అంటే ఏ ఇన్ఫర్మేషన్ మనం సెండ్ చేయాలని చెప్పేసి ఒక బాడీని రిప్రజెంట్ చేద్దాం. సో బాడీ వచ్చేసి అప్లికేషన్ జేసన్ ఫార్మాట్ సెండ్ చేయాలి అండ్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఎంప్లాయీ ఐడి ఉండదు, ఓన్లీ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మాత్రమే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఒక ఎంప్లాయీ ఐడిని ఆర్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ని ప్రొవైడ్ చేసినప్పుడు, అంటే లిస్ట్ అంటే ఈ కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు ఒక్కొక్క ఎంప్లాయీని ఇటరేట్ చేస్తూ ఆ విత్ ఇన్ ఫ్లోలో ఆర్ ఆ విత్ ఇన్ ప్రాసెస్లో మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సింగిల్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మాత్రం పాస్ చేస్తున్నాం అండ్ ఇది బాడీ, ఇది రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ పోస్ట్ మెథడ్. ఇన్ కేసు ఆ పోస్ట్ ప్రాసెస్ అయిన తర్వాత ఒక రెస్పాన్స్ వస్తుంది. సో రెస్పాన్స్ అనే దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, రెస్పాన్సెస్, ఆ రెస్పాన్సెస్ కూడా సేమ్ బాడీ లెవెల్ ఉండాలి. అండ్ ఈ రెస్పాన్సెస్ ఇప్పుడు మనం ఈ 200 ఆర్ 201 ఏవైతే యాడ్ చేస్తున్నాం వీటిని మనం HTTP రెస్పాన్స్ స్టేటస్ కోడ్స్ అంటాం. సో 201 రెస్పాన్స్ కోడ్ అండ్ ఇక్కడ బాడీ, ఆ బాడీ టైప్ ఆర్ ఫార్మాట్ వచ్చేసి జేసన్ ఫార్మాట్ అండ్ ఒక ఎగ్జాంపుల్ యాడ్ చేస్తాను. ఈ ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తానంటే ఒక సింపుల్ జేసన్ ఫార్మాట్ మెసేజ్
అండ్ ఎంప్లాయీ రిసోర్స్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ రిటర్న్ చేయాలనుకుంటున్నాం. సో ఆ జేసన్ యొక్క రెస్పాన్స్ని ఇక్కడ యాడ్ చేసాం. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పోస్ట్ మెథడ్లో మనకి 2 పార్ట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒకటి బాడీ ఇన్ఫర్మేషన్, అంటే మనం సెండ్ చేయాల్సిన రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్, అలాగే మనకు వచ్చే రెస్పాన్స్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసాం. ఇప్పుడు ఒకసారి రీవెరిఫై చేద్దాం. సో కోడ్ బాడీ అండ్ రెస్పాన్స్ కోడ్ వచ్చేసి 201, టైప్ జేసన్, ఇక్కడ క్లిక్ ఆన్ ట్రై ఇట్. సో ట్రై ఇట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ క్వైరీ పారామీటర్స్ హెడర్స్ అనేవి మనం ఈ పోస్ట్ మెథడ్కి రావడం లేదు, బికాస్ మనం ఓన్లీ గెట్ మెథడ్ కింద మాత్రమే ఇవి యాడ్ చేసాం. ఓకే, ఇక్కడ బాడీ వచ్చేసి మనకి ఇది ఉంది, ఈ బాడీని సెండ్ చేస్తున్నాం అండ్ మనకు రెస్పాన్స్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ రావాలి. అండ్ ఇన్ కేసు సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్తో పాటు ఆ ఎంప్లాయీ కూడా రావాలంటే అది కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇది JSON ఫార్మాట్, మెసేజ్ అండ్ ఎంప్లాయీ ఐడి రిటర్న్ చేయాలి. సో క్లిక్ ఆన్ సెండ్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనం రిక్వెస్ట్ సెండ్ చేసిన తర్వాత రెస్పాన్స్ కోడ్ 201 వచ్చింది అండ్ ఇక్కడ మన మెసేజ్ అండ్ ఎంప్లాయిడ్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఏ హార్డ్ కోడెడ్ రెస్పాన్స్ అనమాట. సో ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేస్తున్నాము, రిక్వెస్ట్లో డిఈపిటి ఈఎంపి నేమ్, డిఈపిటి నెంబర్, శాలరీని ప్రొవైడ్ చేస్తాం. ఇన్ కేస్ వన్ ఆఫ్ ద వాల్యూని మనం తీసేసి సెండ్ చేద్దాం. సో నేను శాలరీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం లేదు, ప్రొవైడ్ చేయకుండా రిక్వెస్ట్ని సెండ్ చేస్తాను. సో రిక్వెస్ట్ని సెండ్ చేసినప్పుడు స్టిల్ మనకు రెస్పాన్స్ వస్తుంది. సో ఈ రిక్వెస్ట్ని మనం ఇంకా వ్యాలిడేట్ చేయడం లేదు. ఓకే, ఇన్ కేస్ ఈ రిక్వెస్ట్ని కూడా మనం విత్ ఇన్ RAML అంటే రిక్వెస్ట్ సెండ్ చేయకముందే వ్యాలిడేట్ చేయాలి అంటే ఎలా? ఇప్పుడు ఈ బాడీ ఉంది కదా, ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేసాం. సో ఈ ఎగ్జాంపుల్ని మనం వ్యాలిడేట్ చేయాలంటే బాడీ కింద ఈ అప్లికేషన్ JSON ఏదైతే ఉందో ఈ JSON కింద ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్ కంటే ముందు ఈ ప్రాపర్టీస్ని డిఫైన్ చేయాలి. ఐటమ్స్ ఆర్ ప్రాపర్టీస్ ఉంది కదా, సో ఐటమ్స్ మనకు అరే ఆఫ్ ఐటమ్స్ రిప్రజెంట్ చేస్తుంది అండ్ ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేద్దాం. ఈ ప్రాపర్టీస్లో మనకు మెయిన్ ఏమున్నాయి, నేమ్, టైప్ వచ్చేసి స్ట్రింగ్ అండ్ నెక్స్ట్ డిఈపిటి డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంటీజర్, టైప్ అండ్ రిక్వైర్డ్ ట్రూ, రిక్వైర్డ్ ట్రూ అండ్ నెక్స్ట్ శాలరీ. ఈ శాలరీ ఇన్ఫర్మేషన్ టైప్ ఇంటీజర్ అండ్ రిక్వైర్డ్ ట్రూ. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ కూడా మనం జస్ట్ ఆప్షనల్ ఇన్ఫర్మేషన్ ఒకటి ప్రొవైడ్ చేద్దాం, లైక్ ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ అండ్ వాల్యూ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే టైప్ స్ట్రింగ్, బట్ ఈ వాల్యూ అనేది మనకు ఆప్షనల్ అనమాట. సో దాన్ని ఏం చేస్తున్నానంటే రిక్వైర్డ్ ఫాల్స్కి సెట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకి కింద ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేసాం. ఈ ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేసినప్పుడు నేమ్, డిఈపిటి, శాలరీ అనేది 3 వాల్యూస్ ఇచ్చాము అండ్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం. ఒకసారి దీన్ని మార్క్ సర్వీస్ ద్వారా టెస్ట్ చేద్దాం. పోస్ట్లో ట్రై ఇట్ తర్వాత ఒకసారి రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాం.
రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు మనకి సక్సెస్ రెస్పాన్స్ వస్తుంది. ఇన్ కేసు ఈ రిక్వెస్ట్ లోంచి నేను శాలరీ అనేది తీసేస్తాను. శాలరీని తీసేసి రిక్వెస్ట్ సెండ్ చేస్తాను. సో రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి 400 బ్యాడ్ రిక్వెస్ట్ అని వస్తుంది. అండ్ ఈ బ్యాడ్ రిక్వెస్ట్ రెస్పాన్స్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇన్వాలిడ్ స్కీమా ఫర్ కంటెంట్ టైప్ అప్లికేషన్ చేసాం, ఎర్రర్స్, రిక్వైర్డ్ కీ, శాలరీ నాట్ ఫౌండ్. ఇన్ కేసు మల్టిపుల్ కీస్ కనుక మనం మిస్ చేసాం అనుకోండి, అప్పుడు ఆ కీస్ మొత్తాన్ని మనకు రెస్పాన్స్ లో రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, రిక్వైర్డ్ కీస్ శాలరీ అండ్ డిఈపిటి నాట్ ఫౌండ్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, పోస్ట్ అనే రిసోర్స్, పోస్ట్ ఎంప్లాయీస్ అనే రిసోర్స్ ని క్రియేట్ చేసాము. అండ్ ఎంప్లాయీస్ ని క్రియేట్ చేసిన తర్వాత అప్లికేషన్ JSON ఫార్మాట్ రిక్వెస్ట్ సెండ్ చేయాలి. అండ్ JSON ఫార్మాట్ రిక్వెస్ట్ లో మినిమం డీటెయిల్స్, నేమ్, డిఈపిటి, శాలరీ అనేది సెండ్ చేయాలి. అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆప్షనల్ అని మెన్షన్ చేస్తుంది. సో దీన్ని మనం డేటా టైప్ అంటాం అనమాట. అంటే ఈ రిసోర్స్ యొక్క మినిమం డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఏ సెండ్ చేయాలని మనం మెన్షన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఒకటి ఇచ్చాం. ఓకే, అండ్ ఆల్సో రెస్పాన్సెస్. ఈ రెస్పాన్స్ అంటే ఆ పోస్ట్ ఎంప్లాయీస్ రిసోర్స్ ప్రాసెస్ అయిన తర్వాత రెస్పాన్స్ ఏ ఫార్మాట్ వస్తుందని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇన్ కేసు ఈ ఎగ్జాంపుల్ కి కూడా మనము డేటా టైప్ ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ప్రాపర్టీస్, ఈ ప్రాపర్టీస్ లో మెసేజ్, ఈ మెసేజ్ స్ట్రింగ్. అండ్ ఇక్కడ మనం బై డిఫాల్ట్ ఏంటిది మ్యాండేట్ అని చెప్పేసి ఉంటుంది కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు. అండ్ ఈఎంపీ ఐడి, సో ఈఎంపీ ఐడి వచ్చేసి ఇంటీజర్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈఎంపీ ఐడి కూడా మ్యాండేట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. ఇన్ కేస్ ఇది ఆప్షనల్ అంటే 2 ways లో ఇలా క్వశ్చన్ ట్యాగ్ మెన్షన్ చేయొచ్చు, లేదు అంటే 2 ప్రాపర్టీస్ డిఫైన్ చేస్తాం, టైప్ ఇంటీజర్, రిక్వైర్డ్ ఫాల్స్. ఈ విధంగా మనం మెన్షన్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక్కసారి రీవెరిఫై చేద్దాం. ఇప్పుడు సక్సెస్ రెస్పాన్స్ వచ్చింది కదా. ఇన్ కేసు ఈ ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తానంటే మెసేజ్ అనేది తీసేస్తుంది. సో మెసేజ్ తీసేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనకు ఈఎంపీ ఐడి ఉంది. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ ఎర్రర్స్ లో ఒక ఎర్రర్ డిస్ప్లే అవుతుంది, ఎర్రర్స్ షుడ్ హ్యావ్ ద రిక్వైర్డ్ ప్రాపర్టీ మెసేజ్ అని చెప్పేసి. అంటే ఇక్కడ మనం ఏం మెన్షన్ చేస్తున్నాము, ఈ ప్రాపర్టీస్ లో మెసేజ్ అనేది మ్యాండేటరీ అని మెన్షన్ చేస్తున్నాం. బట్ ఎగ్జాంపుల్ మాత్రం ఆ మెసేజ్ ని ఇవ్వడం లేదు, కాబట్టి మనకు ఎర్రర్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం డేటా టైప్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో ఇదంతా విత్ ఇన్ సింగిల్ RAML ఫైల్ లో క్రియేట్ చేసాం. సో ఎలా ఉంటుందంటే మనం సమ్ టైమ్స్ ఈ మెథడ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్సో ఈ డేటా టైప్స్ ఏమవుతాయంటే రీయూజబుల్ గా మనం డిఫైన్ చేస్తాం. సో దానికోసం ఏం చేస్తామంటే సపరేట్ ఫోల్డర్స్ ఆర్ ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాము అండ్ అక్కడ నుంచి రెఫర్ చేసుకుంటాం అనమాట. సో అది నెక్స్ట్ సెషన్స్ లో చూద్దాం, అడ్వాన్స్ సెషన్. సో ఇది మనకు API స్కీమా డెఫినిషన్ అండ్ క్రియేటింగ్ విత్ ఇన్ API ఆర్ ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ డిజైన్ సెంటర్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎంప్లాయీస్ రిసోర్స్, క్వైరీ పారామీటర్స్, హెడర్స్ అండ్ ఆల్సో ఈ ఫార్మాట్ ఆర్ మీడియా టైప్ అండ్ URI పారామీటర్స్ యొక్క రిసోర్సెస్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు అండ్ వాటి యొక్క డేటా టైప్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ని మనం ఎలా ఇవ్వచ్చునో చూసాం. ఓకే, అండ్ టుమారో సెషన్ ఏం చేద్దామంటే దీన్ని ఎనీపాయింట్ ఎక్స్చేంజ్ పబ్లిష్ చేసి, ఆ ఎనీపాయింట్ ఎక్స్చేంజ్ పబ్లిష్ చేసిన తర్వాత మన యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఎంప్లాయీస్ API, ఆ ఎంప్లాయీస్ APIకి ఈ స్కీమాని మనం ఎలా అటాచ్ చేస్తాము అండ్ ఇంటర్ఫేస్ ఈ స్కీమా, ఈ API స్కీమాని మన ఇంప్లిమెంటేషన్ ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తామని చూద్దాం. సో ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ వచ్చేసి జస్ట్ ఇంటర్ఫేస్ ని అండ్ ఇంప్లిమెంటేషన్ ని కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, అది రేపు చూద్దాం. థ్యాంక్ యూ. Please like, share and subscribe.